హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ హెయిర్ కూడా నా హెయిర్లో గ్రో అవ్వాలంటే నేను చూపించే హెయిర్ ఆయిల్ని ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీ హెయిర్ అయితే మంచి షైన్గా, సిల్కీగా అండ్ ఒత్తుగా అయితే గ్రో అవుతుందన్నమాట. సో దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే కోకోనట్ ఆయిల్ అండ్ ఆముదం అనమాట. సో 1:2 రేషియోలో అయితే తీసుకోవాలి. సో నేను 1 టేబుల్ స్పూన్ ఆముదం తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ అయితే రెండు కలిపి మిక్స్ చేశాను అనమాట. సో ఆయిల్ని అయితే ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయితే వేడి చేసుకోవాలి. సో డైరెక్ట్గా అయితే ఆయిల్ని హీట్ చేసుకోవద్దు. ఇలా గిన్నెలో కొంచెం వాటర్ తీసుకుని దానిలో ఈ చిన్న గిన్నె పెట్టుకుని అయితే వేడి చేసుకోండి. సో ఆయిల్ అయితే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే తీసుకుని అప్లై చేసుకోవాలి. మరీ వేడిగా ఉన్న ఆయిల్ అయితే అప్లై చేసుకోవద్దు. సో నేను ఈ ఆయిల్ అప్లై స్టార్ట్ చేసిన తర్వాత నాకైతే హెయిర్ ఫాల్ తగ్గింది. సో ఇదివరకైతే తలకి ఆయిల్ పెట్టి చుక్కు తీసినప్పుడు చాలా అంటే చాలా హెయిర్ అయితే ఊడిపోయేది. సో నేను ఈ ఆయిల్ని అయితే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు. సో నాకైతే కొంచెం హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అయిందనమాట. సో ఇప్పుడైతే నేను చూపించిన విధంగా అయితే హెయిర్ ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. సో హెయిర్ కన్నా స్కాల్ప్కి అయితే ఆయిల్ చాలా ఇంపార్టెంట్. నేను చాలా వీడియోస్లో మీకు చెప్పాను కదా. సో స్కాల్ప్కి అప్లై చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అయితే బాగా జరుగుతుంది. సో కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఆయిల్ ఈజీగా స్కాల్ప్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మీ హెయిర్ అయితే దీన్ని అప్లై చేయడం వల్ల చాలా అంటే చాలా ఒత్తుగా అయితే గ్రో అవుతుందన్నమాట. సో ఇలా మంత్లీ ట్వైస్ అన్నా ట్రై చేసి చూడండి. డెఫినెట్గా అయితే మీకు మంచి రిజల్ట్ అయితే కనపడుతుంది. నేనైతే స్కాల్ప్ మొత్తానికి ఆయిల్ అయితే అప్లై చేశాను. ఇప్పుడైతే హెయిర్ని ఇలా 2 పాయలుగా అయితే చేసుకుని ఆయిల్ అయితే అప్లై చేసుకోండి చివర్ల వరకు. సో చాలామంది అయితే ఇలా ఎడ్జెస్లో అయితే ఆయిల్ అయితే అప్లై చేయరు. దీనివల్ల హెయిర్ అయితే డ్రై అయిపోతాయి అన్నమాట. సో చిట్లు పోతాయి తొందరగా. సో ఇలా ఎడ్జెస్ వరకు అయితే ఆయిల్ అయితే బాగా అయితే అప్లై చేసేసేయండి. సో మీకు ఏమైనా హెడేక్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆముదం పెట్టుకోవడం వల్ల మీకైతే మంచి రిలీఫ్గా అయితే అనిపిస్తుంది. నాకైతే హెడేక్ ప్రాబ్లం అయితే ఉంది. సో నాకు హెడేక్గా అనిపించినప్పుడు కొంచెం ఆముదం అయితే తల మీద పెట్టుకుంటాను. అప్పుడైతే నాకు మంచి రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట. సో మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. హెయిర్ మొత్తానికి ఆయిల్ అయితే అప్లై చేసేసాను ఎడ్జెస్ వరకు. సో ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత 2 అవర్స్ వరకు అయితే నేను ఇలా ఆయిల్తోనే ఉంటాను. 2 అవర్స్ తర్వాత మనకు నచ్చిన షాంపూతో అయితే హెయిర్ వాష్ చేయొచ్చు. ఎందుకు 2 అవర్స్ ఉండమంటున్నానంటే ఆముదం చాలా జిడ్డుగా ఉంటుంది కాబట్టి స్కాల్ప్ అబ్జర్వ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో అందుకనమాట. సో ఇదివరకైతే నాకు హెయిర్ ఫాల్ ఇప్పుడు చూపించిన హెయిర్ ఫాల్ కంటే త్రిబుల్ ఉండేదన్నమాట. సో దీన్ని అప్లై చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నాకైతే హెయిర్ ఫాల్ అయితే కొంచెం కంట్రోల్ అయింది. సో నేనైతే దీన్ని అట్లీస్ట్ 4-5 మంత్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. చూసారు కదా నా హెయిర్ ఫాల్ అయితే. మీరైతే మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది అండ్ ఇంకా మంచి వీడియోస్ తీయాలనిపిస్తుంది. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియో